నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మధుశేఖర్, జర్నలిస్ట్. ఉన్నత చదువులని హైదరాబాద్ ప్రయాణం. అక్కడే ఉద్యమాలకు ఆకర్షితులయ్యారు. మనం చదువులతో సాధించలేనిది ఉద్యమ బాట పడితే మనం సాధించవచ్చు, ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపొచ్చు అనుకుంది ఒక యువతి. ఈరోజు స్పెషల్ స్టోరీలో షాద్ నగర్ నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా, కేశంపేట మండలం, వేములు నర్వ అనే గ్రామంలో వన్నాడ విజయలక్ష్మి ఆలియాస్ భూమిక, వన్నాడ సాయిల్ గౌడ్ అనే వ్యక్తి రెండవ భార్య అయిన రాధమ్మ ముగ్గురు ఆడపిల్లల సంతానం. మూడో సంతానమైన విజయలక్ష్మి ఆలియాస్ భూమిక, ఈమె 1 సంవత్సరం వయసులో ఉండగా తల్లి రాధమ్మ పాముకాటు గురై మరణించింది. ఈమె కేశవపేట మండలంలో వేముల్ నర్వ గ్రామంలో 10వ తరగతి హై స్కూల్లో చదువుకుంది. అక్కడే ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. మళ్ళీ ఎన్టీఆర్ మహిళా కళాశాల మహబూబ్నగర్ జిల్లాలో డిగ్రీ పూర్తి చేసింది. ఉన్నత చదువు చదవాలనే కోరికతో ఒక లాయర్ అవ్వాలని ఎల్ఎల్బి జాయిన్ అవడానికి హైదరాబాద్ నిజాం కళాశాలలో చేరింది. అక్కడే ఉద్యమాలకు ఆకర్షితులైంది, ఉద్యమ బాట పట్టింది. అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు కానీ కుటుంబీకులు కానీ వన్నాడ విజయలక్ష్మి ఆలియాస్ భూమికతో సంబంధాలన్నీ తెంచుకున్నారు. గత 12 సంవత్సరాల నుంచి భూమిక ఏమైందో ఎవరికి తెలియదు. గ్రామంలో కానీ బంధువులతో కానీ కుటుంబీకులతో కానీ బంధం తెంచేసుకుంది. ఒక్కసారిగా ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆపరేషన్ ఖగార్లో మరణించిందని ఆలియాస్ భూమిక, విజయలక్ష్మి ఆలియాస్ భూమిక మరణవార్త తెలియగానే గ్రామస్తులందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఈమె ఏమైందో తెలియదు, అసలు ఈమె ఉద్యమ బాట పట్టిందా అని ఎప్పుడు అడిగినా గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా భూమిక కుటుంబ సభ్యులు మాత్రం ఏమీ అడిగేవారు కాదు. అలాగే భూమిక కుటుంబ సభ్యులు కూడా ఏమీ చెప్పేవారు కాదు. ఈమె ఒక్కసారిగా ఆపరేషన్ ఖగార్లో మరణించటం గ్రామం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.